ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు హైకోర్టుని పక్కదారి పట్టించారు. 15 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అన్యాక్రాంత జడలో ప్రభుత్వం తరపు న్యాయవాదే కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వ్యవహారంలో దాతల రివ్యూ పిటిషన్తో కథ అడ్డం తిరిగింది. 2013లో కాకినాడ జిల్లా రమణయ్యపేటలో గల తమ భూమి చుట్టూ గోడ నిర్మాణానికి సిద్ధమైంది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. అయితే దీనిపై గోడారిగుంటకు చెందిన సత్యనారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ భూమిలో అక్రమంగా గోడ నిర్మిస్తున్నారని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. 2015లో వాసంశెట్టి అప్పారావుతో పాటు మరో ముగ్గురు వేరువేరుగా పిటిషన్లు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కౌంటర్లు సమర్పించారు. పిటిషనర్లు ఏ స్థలాలైతే తమవిగా చెబుతున్నారో వాస్తవానికి అవి ప్రజా ప్రయోజనాల నిమిత్తం విడిచిపెట్టిన స్థలాలు. అందువల్ల వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందంటూ కార్పొరేషన్ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులో జయేంద్ర నగర్ సంక్షేమ సంఘం కూడా తమ వాదనలు వినిపించింది. ఆ స్థలాలను ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించేందుకు తామే మున్సిపల్ కార్పొరేషన్కి అప్పగించామని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ స్వరం మార్చింది. ఆ స్థలాలను ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని తెలిపింది. ఆ స్థలాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టుకు చెప్పింది. దీంతో 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పిటిషనర్లకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుపై జయేంద్ర నగర్ సంక్షేమ సంఘం రివ్యూ పిటిషన్ వేసింది. పిటిషనర్లతో పాటు కార్పొరేషన్ అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారనే విషయాన్ని తెలియజేసింది. దీంతో కేసులో అంశాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం పలు కీలక విషయాలను ప్రస్తావించింది. గతంలో పిటిషనర్ల తరఫున వాదించిన మహిళా అడ్వకేట్ తర్వాత ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు తీసుకున్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాదనలు వినిపించారు. ఆ మహిళా న్యాయవాది భర్త పిటిషనర్ల తరఫున వకాలత్ వేశారు. 2015లో ఆ భూమి తమదే అని చెప్పిన మున్సిపల్ కార్పొరేషన్ 2026లో తమకు ఎటువంటి హక్కు లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, గతంలో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా కౌంటర్ దాఖలు చేసి తర్వాత కార్పొరేషన్ తరఫున వాదించడంపై కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాదు, న్యాయస్థానాన్ని పక్కదోవ పట్టించి ప్రభుత్వ ఆస్తులను దోచుకునే ప్రయత్నం జరిగిందని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది న్యాయస్థానం. పిటిషనర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏకమై ప్రభుత్వ ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు జయేంద్ర నగర్ సంక్షేమ సంఘం న్యాయవాది. దీంతో ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించింది హైకోర్టు. ఐజీ స్థాయి అధికారంతో విచారణ జరిపించాలని ఏసీబీ డీజీకి సూచించింది. అలాగే 12 వారాల్లో తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా తుది తీర్పిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. మొత్తానికి కబ్జాదారులతో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కాజేయడానికి చేసిన ప్రయత్నానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఏసీబీ విచారణ తర్వాత ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.